ఈరోజు మనము తెలంగాణలో ఉన్న కొత్త రేషన్ కార్డులు ఎలా అప్లై చేసుకోవాలి, ఆల్రెడీ ఉన్న రేషన్ కార్డులలో పేర్లను యాడ్ చేసుకోవటం, డిలీట్ చేసుకోవటం మరియు పేర్లను ఎలా సరి చేసుకోవాలి అనేది ఆధార్ కార్డులో ఉన్న లేటెస్ట్ డీటెయిల్స్ ఎలా అప్డేట్ చేసుకోవాలో మనం ఈ ఛానల్ ద్వారా తెలుసుకున్నాం. అలాగే కొత్తగా రేషన్ కార్డు ఫామ్స్ మరియు కరెక్షన్ ఫామ్స్ ఎలా ఫిల్ చేసుకోవాలో కూడా తెలుసుకున్నాం. మొదటగా కొత్త రేషన్ కార్డులను ఎలా అప్లై చేసుకోవాలి, ఎక్కడ అప్లై చేసుకోవాలి, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏం కావాలి అనేది అందరికీ చాలా వరకు సందేహాలు ఉన్నాయి. ఇప్పుడు నేను దానికి సంబంధించిన పూర్తి వివరాలు నేను మీకు ఇస్తాను. క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి, చివరి వరకు వినండి. కొత్త రేషన్ కార్డులకు కుటుంబ సభ్యులు కొత్తగా అప్డేట్ చేసుకున్న ఆధార్ కార్డ్ జిరాక్స్లను, లేటెస్ట్ కరెంట్ బిల్, గ్యాస్ బిల్ జిరాక్స్లను మరియు మీ దగ్గరలో ఉన్న రేషన్ షాప్ డీలర్ పేరు మరియు షాప్ నంబర్ను తీసుకుని దగ్గరలో ఉన్న మీ సేవా కేంద్రాలకు వెళ్ళి ఇక్కడ కొత్త రేషన్ కార్డులను సంబంధించిన అప్లికేషన్ ఫామ్ని తీసుకుని దానిలో వివరాలు ఎటువంటి తప్పులు లేకుండా ఫిల్ చేసుకుని ఈ విధంగా ఫిల్ చేసుకున్న అప్లికేషన్ ఫామ్తో కావాల్సిన డాక్యుమెంట్ జిరాక్స్లను జతపరిచి ఈ విధంగా కొత్త రేషన్ కార్డును అప్లై చేసుకోవచ్చు. అలాగే అదేవిధంగా ఎవరైనా సరే పేర్లను రేషన్ కార్డులలో ఎలా యాడ్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటగా చాలామంది వారి యొక్క పిల్లల పేర్లను తమ రేషన్ కార్డులలో యాడ్ చేసుకోవాలనుకుంటే దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొదట పిల్లల లేటెస్ట్ అప్డేటెడ్ ఆధార్ కార్డుల జిరాక్స్ కాపీలు మరియు బర్త్ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీలు, లేటెస్ట్ కరెంట్ బిల్ జిరాక్స్ కాపీలు కావాలి. ఈ డాక్యుమెంట్ జిరాక్స్ కాపీలను తీసుకుని దగ్గరలో ఉన్న మీ సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ దానికి సంబంధించిన అప్లికేషన్ తీసుకుని దాంట్లో వివరాలు ఎటువంటి తప్పులు లేకుండా ఫిల్ చేసుకుని అప్లికేషన్ ఫామ్తో పాటు కావాల్సిన డాక్యుమెంట్స్ కూడా జిరాక్స్ జతపరచుకోవాలి. సో మీ సేవా కేంద్రానికి వెళ్ళి మీరు ఇదే విధంగా ఆన్లైన్లో చేసుకోవాలి. అదేవిధంగా కొత్తగా పెళ్ళైన యువకుల పేర్లను వారి తల్లిదండ్రుల రేషన్ కార్డుల నుంచి ఎలా డిలీట్ చేసుకోవాలో కూడా ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. ముందుగా దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమిటి అనేది పాత రేషన్ కార్డుల యొక్క లేటెస్ట్ ఆన్లైన్ ప్రింట్అవుట్, పెళ్ళైన యువకుల యొక్క ఆధార్ కార్డుల జిరాక్స్ కాపీస్, మ్యారేజ్ సర్టిఫికేట్ జిరాక్స్లు మరియు లేటెస్ట్ కరెంట్ బిల్, గ్యాస్ బిల్ జిరాక్స్ ఒకటి కావాలి. పైన చెప్పబడిన డాక్యుమెంట్స్ అన్ని జిరాక్స్ కాపీలు తీసుకుని మీ సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ దానికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ని తీసుకుని దానికి వివరాలను పూర్తిగా ఫిల్ చేసుకుని పైన చెప్పిన డాక్యుమెంట్స్ అన్ని అప్లికేషన్ ఫామ్తో జతపరిచి మీరు ఆన్లైన్లో చేసుకోవాలి. ఆల్రెడీ కొత్తగా పెళ్ళైన వారు వారి తల్లిదండ్రుల రేషన్ కార్డులలో పేర్లు డిలీట్ అయిన ఉన్నా కూడా వాళ్ళు కొత్త రేషన్ కార్డును అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎవరైనా చనిపోయిన కుటుంబాల సభ్యుల పేర్లను తమ రేషన్ కార్డుల నుంచి తమ రేషన్ కార్డుల నుంచి తీసేయాలనుకుంటే సో దానికి సంబంధించింది కూడా మీరు ఈ ఆన్లైన్లో చేసుకోవచ్చు. అలాగే ఇంకా దీనికి సంబంధించి ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా నేను మీకు ఈ వీడియోలో పోస్ట్ చేస్తాను. దయచేసి మీరు చాలామంది రేషన్ కార్డులు ఆల్రెడీ ప్రీవియస్గా అప్లై చేసుకున్నా కూడా వాళ్ళు మళ్ళీ మీ సేవకు వచ్చి అప్లై చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఒకసారి మీకు మీ సేవలో అప్లై చేసుకున్నట్లయితే ఆన్లైన్లో జనరేట్ అయిన స్లిప్ని మళ్ళీ మీరు వచ్చి ఇక్కడ అప్లై చేసుకోవడానికి కుదరదు. దయచేసి మీరు అది చూసుకోండి. అలాగే మీకు సంబంధించిన ఈ రేషన్ కార్డుకి సంబంధించిన ఎటువంటి డౌట్లు అయినా సరే, ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా సరే మీరు కింద కామెంట్ బాక్స్లో మీరు ఏదైనా క్వశ్చన్స్ మీరు అడిగితే నేను దానికి ఆన్సర్ చేస్తాను. సో దయచేసి మీరు ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. అయితే చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు కానీ గంట సింబల్ని యాక్టివ్ చేసుకోవట్లేదు. సో గంట సింబల్ని కూడా యాక్టివ్ చేసుకుని మీ యొక్క నేను ఏదైనా వీడియోని పోస్ట్ చేస్తే మీకు అది నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. దయచేసి ఫ్రెండ్స్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, జై హింద్.